ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ వేడుకలను ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుసినే విరూపాక్షి హాజరయ్యారు. ముందుగా పవిత్ర రంజాన్ సందర్భంగా విరూపాక్షి నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హోళగుంద గ్రామంలో పవిత్ర రంజాన్ సందర్భంగా దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బీరప్ప గుడికి చేరుకుని పూజలు నిర్వహించి అనంతరం మండల కన్వీనర్ షఫీవుల్లా ఆధ్వర్యంలో కురుబ కులానికి చెందిన 30 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హోళగుంద గ్రామ మండల కన్వీనర్ షఫీవుల్లా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ముస్లిం సోదరులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. లైన్ నిలబడినప్పుడు ఈ కంపౌండ్ వారికి అడిగారు మన ముస్లిం సోదరులంతా. నా సాయశక్తుల కంపౌండ్ వారికి నా సాయం అందిస్తాను. ఈ రోజు రంజాన్ పండుగ చెప్తున్నాను. అందుకోసం మీరందరూ మన ముస్లిం సోదరులందరూ ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ముస్లిం సోదరులకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. మన రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన మన ముస్లిం సోదరులు అంటే ఎంతో ప్రేమించేవాడు. మన ప్రత్యేకంగా మనకి 5% 4% మన ముస్లిం సోదరులు తెచ్చినాడు. మనకి ఈరోజు బీజేపీ వాళ్ళు దాన్ని మొన్ననే మన పోయిన ఎలక్షన్ దాన్ని 4% తీసేస్తారని అమిత్ షా గారు 4% తీసేస్తారని అదే విధంగా చెప్తున్నాడు. ఆ 4% తీసేసే వాళ్ళనే ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళతో జత కట్టుకున్నాడు. ఈరోజు అలాంటిది మీరు గమనించి చంద్రబాబు నాయుడు ఎట్లా కూడా తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా మన రాష్ట్రం మొత్తం అంతా కలిసి మన ముస్లిం సోదరులు మన జగనానికి సహకారం అందిస్తారని మీ అనుబంధం మన ఎప్పటికీ కాంగ్రెస్ తో ఉండేవాళ్ళు అనుబంధం మన ముస్లిం సోదరులందరూ కాంగ్రెస్ తోనే అనుబంధం ఉండేది. ఇప్పుడు కాదు, ఏనాడుతో బంధు ఇందిరాగాంధీ నుంచి ముస్లిం సోదరులు అంతా కలిసి మన కాంగ్రెస్ గా సపోర్ట్ చేశాడు. ఈ రోజు మన జగనన్న గాని అప్పుడు వాళ్ళ ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అంతకన్నా ఎక్కువ చేస్తూ మన 13 జిల్లాల్లోనే 7 మందికి మన ముస్లిం సోదరులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, ఇచ్చినాడు. అదేవిధంగా మొన్ననే అనౌన్స్ చేసినారు మన
హఫీజ్ ఖాన్కి మీ ముస్లిం సోదరుల్ని రాజ్యసభకు పంపిస్తాననే విధంగా పబ్లిక్ మీటింగ్లో ఇచ్చినాడు. ఎందుకంటే మన జగనన్న చాలా మీ మీద చాలా ప్రేమగా ఉన్నారు ముస్లిం సోదరుల మీద. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు మీ మీద లేదు, అంత కపట ప్రేమ, అప్పటికప్పుడే చేసేవాడు. మన జగనన్న అట్లు కాదు, ఖచ్చితంగా మనిషి లోపల నుంచి ముస్లిం సోదరులు ప్రేమించేవాడు ఆయన. ఈరోజు మీరు ఒకటే చెప్పేది, అబద్ధం చెప్పేది కాదు, ఖచ్చితంగా చూస్తున్నారు, మీరు కానీ చూస్తున్నారు. మన ఈరోజు ఎస్సీ మైనార్టీలే ఎక్కువగా ప్రేమిస్తున్నారు మన జగనన్న. మనం చూసినాం ప్రత్యేక ఏదైనా సంక్షేమ పథకాలు కానీ ఈరోజు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. అదేవిధంగా మంత్రి పదవి కానీ 19 నుంచి 24 ఇక్కడ మనం చూసినాం, ముస్లిం సోదరులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినాడు. మన చంద్రబాబు నాయుడు గారు మన 14 నుంచి 19 మన ముస్లిం సోదరులకు అసలు ఇమ్మీడియట్ టికెట్ ఇవ్వలేదు, ఏది మన మంత్రి పదవి కానీ